ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థనా టీవీ మా యొక్క ప్రేక్షకులకందరికీ మరొకసారి శుభావందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, జీవములైన దేవాని పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు. నైనా చెప్పుడుతున్న వాక్యం బిడ్డల హృదయాలు ఫలింపజేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనండి. వాక్యం ఇది దాసుడు మీవాడు, వింటున్నవారు ప్రజలు మీవారు. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందరిని ఎరిగిన దేవుడవు. అందరికి కావలసిన వర్తమానం నీ కృపలో దయచేసి మీరే మహిమ పొందుమని యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము, యేసు ప్రభును ఎవరు ఏ విధంగా తలంచి లేక ఊహించి, యేసు ప్రభును ఎవరు ఏమని ఆరాధించినారో, ఎవరు యేసు ప్రభును ఏమని ఆరాధించి ఆ దేవుని గణపరిచినారో ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో ప్రభు అన్నాడు ఒకరోజు, ప్రజలు ఏమనుకుంటున్నారు నన్ను గురించి అని అంటే, ప్రభువా ఒకరు ఏలియా అనుకుంటున్నారు, ఒకరు తర్వాత బాప్తిస్మిచ్చి యోహాన్ అనుకుంటున్నారు, లేకపోతే ఇంకోరు ప్రవక్త అనుకుంటున్నారు అని అంటే, మరి మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు అప్పుడు ఒక్కొక్కరు వాళ్ళు ఒక మాట చెప్పినారు. కనుక అదే మాట ఈరోజు నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ప్రభుని గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు వాక్యం విన్న తర్వాత మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం, ఇంట్లో భార్య భర్తను గురించి, నా భర్త మంచివాడు, నా భార్య యోగ్యురాలు, నా పిల్లలు సురుకైన వారు, మా తల్లిదండ్రులు మాకెంతో దీవెనకరమైన ఆశీర్వాదకర మాదిరికరము అని చెప్పి మన పిల్లలంటే ఎంత సంతోషము. ఒక తండ్రి పిల్లలకు మాదిరికరమైన తండ్రిగా, మాదిరికరమైన తల్లిగా, అలాగనే పిల్లలు సురుకైన వారుగా ఉండడం, భర్త ఒక పవిత్రమైనటువంటి భర్తగా, భార్య ఒక నమ్మకస్తురాలుగా ఉండడం ఆ ఇంటికి ఎంత ధన్యకరమో మనకు తెలుసు. అలాగే దేవునికి మహిమ రావాలన్నా దేవుని మనం ఎరగాలి. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురని దానియేలు గ్రంథం 11:32 అంటాడు. కనుక మనమందరము కూడా దేవుని ఎరిగి బలమైన కార్యములు చేస్తామంట, నిజంగా దేవుని ఎరిగితే. అలాగా ఇల్లు ఏమని దేవుని ఎరిగినారో, ఎవరు ఏమని దేవుని స్తుతించి ఆరాధించి దేవుని గణపరిచినారో అన్న విషయాన్ని మనం చూద్దాం. బాప్తిస్మిచ్చి యోహాన్ని అడుగుదాం ముందు. ఓ బాప్తిస్మిచ్చి యోహానా, మరి మీరేమంటారు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అని మనం అడిగితే ఆయన ఏమంటాడు అంటే, మత్తయి సువార్త 3:11 నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయటానికి కూడా నేను పాత్రుడను కాను అని అన్నాడు. నా వెనక వచ్చువాడు నాకంటే చాలా శక్తిమంతుడు. యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దోడు యోహాను. యోహాను స్త్రీలు కన్నవారిలో గొప్పవాడు. యోహాను అంటే జాన్, అంటే పురుషోత్తముడు, పురుషులలోని ఉత్తముడు అని ప్రభువే అతని గురించి సాక్ష్యం ఇచ్చినాడు. ఇప్పుడు ఈ పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఏమంటున్నాడంటే, ఆయన చెప్పుల వారి ఇప్పటికైనను, ఆయన చెప్పులు తల మీద పెట్టుకునే మోయిటికైనను నేను యోగ్యుడను కాను అని అతడు సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. 27వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన చెప్పుల వారిని ఇప్పటికైనను నేను యోగ్యుడను కాను అన్నాడు. ఆయన చెప్పుల వారిని ఇప్పటి కూడా నీ యోగ్యుడను కాను అని అన్నాడు. తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనములో ఆయన చెప్పులు మోయిట కూడా నేను యోగ్యుడను పాత్రుడను కాను అన్నాడు. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము ఎందుకు ఆ మాట అనగలిగినాడు అంటే, అప్పుడు యేసుక్రీస్తును చూస్తున్న 1వ అధ్యాయం 29వ వచనములో యేసు నడుస్తూ వస్తున్నాడు తన వైపు. 29వ వచనం చదువుతున్నాను. యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, యేసే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను. ఈయనే లోక పాపను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, నా పాపను మోసుకొని పోతున్న గొర్రెపిల్ల. లోకములో ఎన్నో గొర్రెపిల్లలు వారి ఇంటి పాపాన్ని మోస్తాయి. ఆ ఒక్కరోజు ఎవరైనా పాపం చేసినప్పుడు వారి చేతులు ఆ గొర్రె మీద పెట్టి, మా పాపములన్నీ కూడా గొర్రెలో పంపిస్తున్నాం, మా మరణానికి బదులుగా ఈ యొక్క దీన్ని మరణింపజేస్తున్నాం, మేము పాపం చేసిన పాప పరిహారంగా ఇదిగో మా పాప పరిహారానికి గొర్రెపిల్లను అర్పిస్తున్నామని ప్రతిరోజు కూడా గొర్రెను వాళ్ళ ఇంటి పాపం కొరకు అర్పించేవారు. కానీ ఈ గొర్రెపిల్ల ఇంటి పాపలు మోసుకొని పోయే గొర్రెపిల్ల కాదు,
లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఈ ప్రపంచంలో సమస్తమును కలగజేసిన వాడు దేవుడు. సమస్త సృష్టిని, అందులో ఉన్న సమస్తాన్ని, సకల మానవులను కలగజేసిన వాడు యేసు ప్రభు. సర్వలోక భారం ఆయన మీద ఉంది. ప్రయాసపడి భారం వచ్చిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. లోక పాపను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ వచనములో మన పాపములకు మాత్రమే కాదు సర్వ ప్రపంచానికైనా శాంతికరమై ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు లోక పాపను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాను దేవుని ఆరాధించినట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు లోక పాపను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని తల వంచి నమస్కరించి బ్రతికినంత కాలము ఆ దేవుని గొర్రెపిల్ల, లోకానికి వచ్చిన గొర్రెపిల్ల, లోక పాపను మోసుకుంటున్న గొర్రెపిల్ల, ప్రపంచ శాంతికి మూలము ఈయనే అని బ్రతికినంత కాలము దేవుని గురించి లోకానికి, ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, అరణ్యములో, ప్రతి స్థలములో కూడా ఆయన దేవుని గురించి చెప్తూ ఆయనను ఘనపరుస్తూ, ప్రభును మహింపరుస్తూ లోకానికి సాటి చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియులారా, మీ పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఈయన. నా పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. నా ఇంటి వారు, ఈ సర్వలోకంలో సామాన్యులు, సామతులు, ధనికులు, దరిద్రులు ఎవరు ఇంకా బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ఎవరు యాటలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు దేవులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఇంటి పాపాల కోసం బలి అర్పించాల్సిన అవసరం లేదు. కనుక ఇంట్లో రక్తం పట్టించాల్సిన అవసరం లేదు. యేసు రక్తం ప్రతి పాపను కడిగి పవిత్రపరుస్తుంది. యేసుక్రీస్తు నామము నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది, పవిత్రపరుస్తుంది. కనుక యేసు క్రీస్తే, ఆయనే సర్వలోక పాప పరిహారం చేసే దేవుడు. గనక లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. నా పాపములు, నీ పాపములు, నా ఇంటి పాపములు, నీ ఇంటి పాపములు, నా ఊరి పాపములు, మీ ఊరి పాపములు, మా దేశం ఇదే సర్వ ప్రపంచములున్న సర్వలోక మానవుల పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లే ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు, లోక పాపను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన శక్తిమంతుడు. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనాను ఆయన చెప్పులు మోయటానికి కూడా యోగ్యుడని కాను. లోక శాంతి, ప్రపంచ శాంతికి సూత్రధారి, మోక్షధారి, పాప పరిహారి యేసుక్రీస్తే అని ఆయన చెప్పినట్టు మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. యూదాని అడుగుదాం. ఓ యూదా, నువ్వు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నావు కదా, 3.5 సంవత్సరాల ప్రభువులో నువ్వు గమనించినది ఏంటి అని మనము ఆ యొక్క సహోదరుని యూదా ఇస్కరియోతును అడిగితే, ఆ యూదా ఇస్కరియోతు ఏమంటాడో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని. ఆయన నిరపరాధి. తర్వాత అది కింద ఫుట్నోట్లో నీతిమంతుడు. ఆయన నిరపరాధి, నీతిమంతుడు అని యూదా ఇస్కరియోతు ప్రతి క్షణము ప్రభును పరిశోధించి చూసినాడు. 3.5 సంవత్సరాలు ఆయన కనిపెట్టి చూసి ప్రభుతో ఉన్నవాడు. ఆయన అంటాడు, నిరపరాధి. యేసుక్రీస్తు నిరపరాధి, నేను అపరాధిని. యేసుక్రీస్తు నీతిమంతుడు, నేను అనీతిమంతుణ్ణి. యేసుక్రీస్తు నీతిమంతుడు. యేసుక్రీస్తు నిరపరాధి, పరిశుద్ధుడు, పవిత్రుడు అని యూదా ఇస్కరియోతు ప్రభును గురించి సాక్ష్యం ఇచ్చినాడు. అవును ప్రియులారా, భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. కనుక మన పాపములు కడిగి పవిత్రపరుస్తాడు. కనుక నీతిమంతుని రక్తము ఒక వ్యక్తిని నీతిమంతునిగా మార్చగలుగుతుంది. నిరపరాధి రక్తం ఒక వ్యక్తి నిరపరాధిగా మార్చుతుంది. కనుక నిరపరాధి రక్తం, నీతిమంతుని రక్తం, నీతిమంతుడు, నిరపరాధి యేసుక్రీస్తు అని ఆ యొక్క యూదా ఇస్కరియోతు సాక్ష్యం ఇచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తుని గురించి అంటున్నాడు, ఆయన లోక పాపను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. అంటే యూదా ఇస్కరియోతు అంటాడు, ఆయన నిరపరాధి రక్తము ఒక వ్యక్తిని నిరపరాధిగా మారుస్తుంది. నీతిమంతుని రక్తం ఒక వ్యక్తిని నీతిమంతుని మారుస్తుంది. కనుక యేసుక్రీస్తు నిరపరాధి, నీతిమంతుడు అని యూదా ఇస్కరియోతు సాక్ష్యం ఇస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. తర్వాత మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే అక్కడ పిలాతు ఒక మాట అంటాడు. పిలాతు ఏమంటున్నాడు చూడండి, 27వ అధ్యాయము
పిలాతు భార్య ఏమంటుందో ఒకసారి చూద్దాం. పిలాతు భార్య, గవర్నర్ గారి భార్య ఏమన్నది అని అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనములో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన నీతిమంతుడు అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. ప్రియులారా, పిలాతు భార్యకు దేవుడు కలలో కనపడే దర్శనములు ఆ మహాదేవుడు ఎవరో చెప్పినాడు. ఆమె తన భర్త కబురు పంపిస్తూ ఉంది, ఏమండి ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, మన వంశానికి మంచిది కాదు, వాళ్ళ జోలికి పోకూడదు అని చెప్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తును పిల్లలను, యేసుక్రీస్తును నమ్మిన వారిని యేసుక్రీస్తును దూషిస్తూ, యేసుక్రీస్తును అపహసిస్తూ, యేసుక్రీస్తును రకరకాలుగా మాట్లాడుతున్న నా సోదరి సోదరులారా, ఆయన నీతిమంతుడే కానీ అవినీతిమంతుడు కాదు. ఆయన పరిశుద్ధుడు, నిరపరాధి, లోక పాపను మోసుకునుతున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోకూడదు. ప్రియులార, గవర్నరు, అధికారులు అప్పటి కాలంలో భయంకరమైన అధికారంతో రోమా ప్రభుత్వంలో ఉన్నారు. ఆ యొక్క ప్రభుత్వ అధికారి భార్య అంటుంది, ఏమండి ఏ పరిస్థితులలో కూడా వారి జోలికి పోవద్దు, యేసుక్రీస్తు జోలికి పోవద్దు, నీతిమంతుడు ఆయన, సర్వలోకమునకు నీతిమంతుడు, లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు ఆయన జోలికి పోవద్దు. నా చెల్లి, తల్లి, తమ్ముడు, అన్నాక, నా సహోదరి సహోదరులారా, నీతిమంతుడైన యేసుక్రీస్తు జోలికి పోదు. ఆయన నిన్ను నీతిమంతునిగా తీర్చగలిగిన వాడు. ఒకరి జోలికి వచ్చేవాడు కాదు, ఒకరి నాశనం కోరేవాడు కాదు, ఒకరి మేలు కోరేవాడే కానీ ఆయన కీడు చేసేవాడు కాదు. ఆయన శాంతి దూత, ఆయన ప్రపంచానికి శాంతికరమై ఉన్నాడు. అట్టి దేవుని గురించి ఎప్పుడే కానీ మనం ఎప్పుడు కూడా ప్రభువును గురించి రకరకాల మాట్లాడకూడదు. ప్రభువును కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆమె అంటుంది, మనందరికీ ఆమె మాతృకరం. ఆమె అంటుంది, ఒక అధికారులు, ఒక అన్యురాలు, యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి ఏ పరిస్థితుల్లో మనం పోకూడదని చెప్తుంది. నా సహోదరి సహోదరులారా, ప్రభు అంటే ఆయన మనకు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు జోలికి, యేసు ప్రభువును నమ్మిన బిడల జోలికి పోయి వాళ్ళకు అపరాధము తలపెట్టొద్దండి, కొట్టొద్దండి, తిట్టొద్దండి. ఏమాత్రం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మేలు చేసే నీతిమంతుడే కానీ ఎవరికి కీడు చేసేవాడు కాదు. కనుక అటువంటి నీతిమంతుని పిల్లలైన యేసుక్రీస్తు నమ్మిన పిల్లలు, భక్తులు, క్రైస్తవులను ఎవరు కూడా ఏమనొద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆ నీతిమంతుని భార్య అంటుంది, అయ్యా వారి జోలికి పోవద్దయ్యా అని అంటుంది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దయ్యండి. కనుక నీతిమంతుని పిల్లలైనటువంటి వారి జోలికి దేవుని పిల్లలు, వాళ్ళు మేలు చేసేవారు కనుక వాళ్ళ జోలికి పోవద్దని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకో మాట చూద్దాం. పిలాతు ఏమంటున్నాడో యేసుక్రీస్తుని గురించి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో లేఖనం ఇలా రాయబడి ఉన్నది. లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనం. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, 4వ వచనం, పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహముతోనూ, ఈ మనిషిని యందు నాకు ఏ నేరమును కనబడలేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసుక్రీస్తునందు ఏ నేరము కనబడలేదు అని పిలాతు అంటున్నాడు. తర్వాత 12వ వచనములో, హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రులయ్యుండి ఆ దినమని ఒకనికొకడు మిత్రులైనారు. శత్రువులను మిత్రులుగా చేయగలిగిన దేవుడు, ఆ ప్రభువును చూసి, మహాదేవుడు లోకరక్షకుడైన యేసు ప్రభువును చూసి పిలాతు, హేరోదు శత్రువులుగా ఉన్నవారు ఆ రోజే వారు ఏమైనారంట? మిత్రులైనారు. శత్రువును మిత్రులుగా చేయగలిగిన మహాదేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. నేరము చేసిన వారిని, నేరస్తులను కూడా క్షమించగలిగిన నేరము లేని మహాదేవుడు ఈయన. 14 వచనం 15 వచనం, దేవుని సన్నిధిలో అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఇదిగో మరణమునకు తగినది ఏదీ ఇతడు చేయలేదు అన్నాడు. ఎంత చక్కని మాట. ప్రియులారా, మీరతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఇదిగో మరణమునకు తగినది ఏదీ అతడు చేయలేదు. ఇతడు ఏమాత్రము చేయలేదు. ఇతడు ఎంత చక్కని మాట. మరణమునకు తగినది ఏది చేయలేదు, మీరు మోపిన నేరములలో ఒక్కటైనను లేదు, ఈ మనిషిని యందు ఏ నేరము కనపడలేదు అని సాక్ష్యం ఇచ్చినాడు. నేరము లేనివాడు, మరణమునకు తగినటువంటి పాపమే లేనివాడు యేసుక్రీస్తు. పాపం ఎరగని, పాపము చేయని దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరక ప్రత్యేకముగున్నవాడు,
ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ పిలాతు అంటున్నాడు, ఏ నేరము ఈయన చేయలేదు, మరణమునకు తగినది నేరం తనలో ఏమి కనపడం లేదన్నాడు. తప్పే లేదు. ఎంత చక్కని సాక్ష్యం. ఎంతోమందిని అతడు చూసిండొచ్చు. రోమా ప్రతినిధిగా, అతడు గవర్నర్గా, ఎంతోమంది అతని దగ్గరికి ఎంతోమంది రోజు అతని జీవితకాలం ఎంతోమంది వచ్చింటారు. ఇలాంటి మనిషిని నేను ఎన్నడూ చూడలేదు. నేరము లేనివాడు, మరణముకు తగినటువంటి హేతువేనలు ఏమి కూడా ఏ తప్పు లేదు, పాపం లేదన్నాడు. కనుక పాపం లేని, పాపం ఎరగని, పాపం చేయని దేవుడు నా పాపముల కొరకై ఆయన రక్తము గార్చిన దేవుడు, నా కొరకై సిలువ వేయబడిన దేవుడు, నీ కొరకు నా కొరకు మన తప్పిదములు మన శిక్షను భరించిన ఆయన, శిక్ష భరించిన నీ కొరకు నా కొరకు శిక్షను భరించినాడు. మరణమే లేదు, నీ మరణము నా మరణం ఆయన తీసుకున్నాడు. అటువంటి మహాదేవుడు చనిపోయి తిని మూడో దినమున లేచి మహానుభావుడిగా మెర్చబన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు. కనుక ప్రియ సోదరి, పిలాతు అంటున్నాడు, ఏ తప్పైనను ఏ నేరమైనను మరణములకు తగినది ఏది అయినలో లేదు అని అన్నాడు. కనుక యేసుక్రీస్తు మరణమునకు తగినటువంటి అతనిలో ఏ నేరము లేదు, ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు. కనుక అట్టి పాపము లేని యేసుక్రీస్తే పాపమును తీసివేయగలడు. అట్టి యేసుక్రీస్తును నేను నమ్ముకొని నా పాపం పరిహారం చేసుకున్నాను. మేము యాదవులమైన మేము మాధవుడైన యేసుక్రీస్తు, ఈయన ఒక్కడే మార్గం, సత్యం, జీవం. ఈయనొక్కడే మానవుల కొరకు 39 కొడా దెబ్బలు తిన్నాడు. ఈయనొక్కడే మానవుల కొరకు లోక పాపను మోసుకుని పోయినట్టుగా సిలువను మోసుకుంటూ పోయినాడు. ఈయన ఒక్కడే సిలువేయబన్నాడు. ఈయన ఒక్కడే ఆయన సిలువలో అమూల్యమైన 7 మాటలు, చక్కని మాటలు పలికినాడు. ఆ 7 మాటలు పలికడం తర్వాత ఆయన తండ్రిని చేతిని ఆత్మను అప్పగించిన మాటలు పలికి తల వంచినాడు, చనిపోయినాడు, తిరిగి సమాధి చేయబడినాడు, 3వ దినమున తిరిగి లేచినాడు. ఇలాగా మానవుల కొరకు చనిపోయి, నేను చనిపోతున్నానని చెప్పి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేస్తానని బ్రతికుండగానే చెప్పినట్టుగానే తిరిగి లేచిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక పిలాతు దేవుని సన్నిధిలో అలా పలికినట్టుగా మనం చూస్తున్నాం. నీవు నేను మనమందరం కూడా ఆయన నేరము లేనివాడు, తప్పిదము లేనివాడు, పాపము లేనివాడు అని పిలాతు ఎరిగినాడు. నీవు నేను కూడా ఆయన నీతిమంతుడు మనుష్యుడు, ఈ మనిషి లాంటి మనిషిని నేను ఎప్పుడు చూడలేదు, ఆయన నీతిమంతుడు అని పలికినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వంటి నేరము లేని, తప్పు లేని, పాపం లేని మనిషిని ఎవరిని చూడలేము. కనుక ఆయన ఒక్కడే ఇలాంటి మహానుభావుడని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత యేసుప్రభుని గురించి ఇంకా ఎవరేమన్నారో కూడా చూద్దాం. యేసుప్రభుని గురించి ఈ మాటలు రాయబడినాయి పరిశుద్ధ గ్రంథములో. ఆ పేతురుని అడుగుదాం. ఓ పేతురు, నువ్వు యేసుప్రభుతో చాలా కాలం నుంచి ఉన్నావు కదా, శిష్యులలో మొదటి శిష్యుడు అని అంటారు కదా, శిష్యులలో నువ్వు తర్వాత అన్ని తొందరగా మాట్లాడుతుంటావు కదా, మరి ఆ మహనీయుడైన యేసుక్రీస్తుని గురించి నీవేమంటావంటే ఆయన ఏమంటాడో మనం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు అందరూ, మీరు నన్ను గురించి ఏమనుకొనుచున్నారు ప్రజలందరూ అన్నప్పుడు, మీరైతే నేను ఎవడని అనుకొనుచున్నారు? 15, 16 వచనాలు. అయ్యా, కొంతమంది ఏలియా అని, కొంతమంది ఇర్మియా అని, కొంతమంది ప్రవక్త అని అంటున్నారయ్యా అంటే, అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వాడిని అడిగినాడు. 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. నీవు ధన్యుడవు, నీవు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినాడు అని. నిజమే, సజీవుడనైన సజీవమైన దేవుడను, దేవుని కుమారుడను. దేవునికి స్తోత్రం. పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు సజీవుడవు, సజీవుడైన దేవుని కుమారుడవయ్యా, సజీవుడగు దేవుని కుమారుడవయ్యా అని సాక్ష్యం. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు, అభిషక్తునివి, సర్వలోకనాథుడవు, దేవదేవుడవు, రాజాదిరాజు, ప్రభుల ప్రభు, సకలమునకు మూలమైన దేవుడవు నీవేనయ్యా, నీకంటే ఎవరున్నారు భూమి మీద నాయనా అని సాక్ష్యం ఇచ్చినట్టు చూడగలుగుతున్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క సహోడు పేతురు నువ్వు సజీవుడైన దేవుడవయ్యా అని సాక్ష్యం ఇచ్చినాడు. కనుక మనము ఈ మహనీయుడు ఏ సజీవుడైన దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత మనము దేవుని గ్రంథంలో ఇంకో విషయం కూడా చూద్దాం. శిష్యులు ఏమన్నారు? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 32, 33 వచనాల్లో ఈ మాట రాయబడి ఉన్నాయి. వారు శిష్యులు ఆ ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా ధోనిలో నున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడమని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. నిజముగా నీవు దేవుని కుమారుడమని చెప్పి ఆయనకు
మురికిరి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే నిజముగా నువ్వు దేవుని కుమారుడవయ్యా అని చెప్పి ఆయన మురికినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నిజముగా నీవు దేవుని కుమారుడవని చెప్పినాడు. 50 మత్తయి సువార్త శతాధిపతిని అడుగుదాం. ఓ శతాధిపతి, ఏమంటావు? నీవేమంటావు? మరి యేసు ప్రభు ఆ యొక్క కొడా దెబ్బలు కొట్టేటప్పుడు ఉన్నావు కదా, శిలువ మోసేటప్పుడు ఉన్నావు కదా, శిలువ వేసేటప్పుడు ఉన్నావు కదా, శిలువ తర్వాత సమాధి చేసినప్పుడు కూడా ఉన్నావు కదా, మరి నీవేమంటావు అని అంటే ఆయన ఏమంటాడు చూద్దాం. శతాధిపతియు అతనితో కూడా యేసును కావలి ఉన్నవారును భూకంపం జరిగిన కార్యమునిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసు ఆ శతాధిపతి అతనితో ఉన్నటువంటి భటులందరూ కూడా ఏమంటున్నారంటే, నిజముగా ఈయన దేవుని కుమారుడే కానీ ఇంకొక మనిషి, ఇలాంటి వ్యక్తిని మేము ప్రపంచంలో, ఇలాంటి వ్యక్తిని మా జీవితకాలంలో సర్వీసులు ఎప్పుడు చూడలేదని వాళ్ళు తల వంచి దేవునికి నమస్కారం చేసినారు. శిష్యులు, ప్రభువా గాలి నీ మాట కనిగిపోతూ ఉంది, వర్షం ఆగిపోయింది, సముద్రం నిమ్మలించింది, ఏమిటి సృష్టికర్త యొక్క గొప్పతనం, ఇంత మహాదేవుడు, ఎంత గొప్ప దేవుడు అని చెప్పి వారు దేవుని గణపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం. శిష్యులందరూ కూడా దేవా నువ్వు దేవుని కుమారుడని చెప్పి వాళ్ళు నమస్కారం చేసి మురికినారన్న విషయాన్ని చూస్తున్నాం. దేవదేవునికి నమస్కారం చేసినారు, మురికినారు. శతాధిపతి మోకాళ్ళుండి దేవా నువ్వు దేవుని కుమారుడవు, నీవే నీతిమంతుడమని చెప్పి వారు దేవుని స్తుతించినట్టు మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవదూతలను అడుగుదాం. ఓ దూతలారా, మరి మీరేమంటారు ప్రభువైన యేసుక్రీస్తును గురించి అని అంటే వాళ్ళేమంటారు చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు, రండి ప్రభువును పండుకున్న స్థలం చూసి వెళ్ళండి. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన అక్కడ, మీరు సజీవుడైన దేవుణ్ణి మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? లూకాసు వార్త 24వ అధ్యాయం 6వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గల్లీలో ఉండినప్పుడు ఆయన మాట చూస్తున్నాం. ఇక్కడ దేవుని సన్నిధిలో 5వ వచనములో సజీవుడైన ఆయనని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు. దేవుని స్తోత్రం. దేవదూతలను అడిగితే, ఓ దేవదూతలారా మీరేమంటారు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అంటే, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మృతుడు కాదని దేవదూతలు సాక్ష్యం ఇచ్చినారు. దేవుని స్తోత్రం. ఇలాగా ఒక్కొక్కరు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. తర్వాత మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములో అందరూ కూడా ఒలివ కొండ నుంచి యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు. 40 రోజులు భూమి మీద ఆయన సంచారం చేసినాడు. సంచారం చేసి 11 సార్లు తన శిష్యులను కనపడి శిష్యులను బలపరిచి అందరినీ కూడా బలపరి స్థిరపరిచి నా ప్రేమ రాజ్యాన్ని స్థాపించండి చెప్పి ఆయన ఒలివల కొండ మీద నుంచి వెళ్తూ ఉన్నారు. అప్పుడు అందరూ కూడా అక్కడ ఆరోహణమవుతున్నారు. చూస్తున్నారు 9వ వచనం నుండి ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. గలియ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమును చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమును గెలుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. ఏ రీతిగా ప్రభు పరలోకానికి వెళ్ళినాడో తిరిగి ఆయన పరలోకము నుండి రాబోతూ ఉన్నాడు. ఆయన ఆరోహణం, ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు. అందరితో చెప్తున్నారు వాళ్ళు, ఇదిగో ఏ రీతిగా పరలోకానికి వెళ్ళినాడో ప్రభు తిరిగి సజీవుడై మళ్ళీ తిరిగి భూమి మీదకి రాబోతున్నాడని చెప్పినారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవదూతలు ఈ విధమైన విషయాలు చెప్పినారు. యేసుతో ఉన్నటువంటి యేసు రొమ్మును ఆనుకున్నట్టు ఆ యొక్క యోహాను మనం అడిగితే, ఓ నాయన యోహానా, తల్లిని నీకు అప్పగించినాడు కదా, ప్రభుతో ఉన్నావు కదా, యేసు రొమ్మును ఆనుకుంటున్నావు కదా, మరి నీవేమంటావు ఆ ప్రభుని గురించి అని అంటే ఆయన అంటాడు, మన 6వ అధ్యాయం ప్రకటన 6:1-6 మనల్ని ప్రేమించుచు తన రక్తంలో మన పాపములను విడిపించువాడు. మనల్ని ప్రేమించేవాడు, తన రక్తం వలన మన పాపాలు విడిపించే పరమాత్ముడు ఈయన, ఇంకొక మానవుడు ఆయన కాదు. 8వ వచనం అంటాడు, అల్పయు మేఘయు ఆయనే, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఉండేవాడు ఆయనే. భూత అంటే సృష్టి లేనప్పుడు, సృష్టి తర్వాత మనతో, సృష్టి పోయిన తర్వాత ఉండేవాడు, ఆది అంతము లేని దేవుడు ఆయన అని యోహానుకు దేవుడు బయలుపరిచి యోహాను మాట్లాడుతున్నాడు. ప్రభువా మరి నీవేమంటావు, నిన్ను గురించి నువ్వేం చెప్పుకుంటావంటే, ఇదిగో నేను మొదటి వాడని కడపటి వాడను జీవించవాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను, యుగ యుగములు సజీవుడను నేనే అని సాక్ష్యం ఇచ్చినాడు. కనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అన్నటువంటి విషయాన్ని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను.
కనుక ఆ దేవదేవుని నమ్మండి. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు నమ్మకపోతే యేసుక్రీస్తును దేవునిగా నమ్మి జన్మను సార్థకం చేసుకొని నిత్యజీవనకు వారసులు కావలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఆ మహాదేవుని భూమి మీద లేకుండా చేయాలని, ఈ మహాదేవుని యొక్క పుస్తకం బైబిల్ లేకుండా చేయాలని జర్మనీ దేశస్థుడు వాల్టర్ ఒక ఆయన అనుకున్నాడట. ఏమని అంటే, ఈ వాల్టర్ ఏమంటాడని, ఆ వాల్టరు 300 మంది శాస్త్రులను పిలిపించి తలా ఒక బైబిల్ ఇచ్చి మీరు 6 నెలలు దీంట్లో పరిశోధించండి, ఒక్కొక్కరు ఒక తప్పును కనిపెట్టండి అని అన్నాడట. 6 నెలల తర్వాత అందరూ వచ్చిన తర్వాత చెప్పండి తప్పులంటే 229 మంది 299 మంది మౌనంగా ఉన్నారు. ఒక వ్యక్తి లేచి అన్నాడట, అయ్యా మీరు బైబిల్ను చించేయాలంటే, బైబిల్ లేకుండా పోవాలంటే, లోకంలో యేసుక్రీస్తు లేకుండా పోవాలంటే మీరు చేయాల్సిన పని చెప్పు ఏదో చెప్పు త్వరగా అన్నట. మీరు యెరూషలేముకి వెళ్ళాలి అన్నాడట. వెళ్తాను. యెరూషలేముకి వెళ్ళి 1 తక్కువ 40 కొడా దెబ్బలు, భయంకరమైన కొడ దెబ్బలు, ఒక్కోసారి కొట్టినప్పుడంతా చీల్చుకుంటూ వస్తుంది. అలాంటి దెబ్బలు 15 దెబ్బలు పడతాను చచ్చిపోతారు కొంతమంది. 39 కొడా దెబ్బలు నువ్వు తట్టుకోవాలి. తట్టుకునే తర్వాత 80 కేజీల కంటే బరువు ఎక్కువ ఉన్నటువంటి ఆ శిలువను మోసుకుంటూ వెళ్ళాలి. మోసుకుంటూ వెళుతూ అనేకసార్లు కింద పడతావు. అలా పడుకుంటూ వెళ్ళాలి. శిలువ ఆ కొండపైకి మోసుకొని పోవాలి. మోసుకొని పోయిన తర్వాత ఘోరాతి ఘోరంగా నీకు మేకులు కొట్టి శిలువ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అలాంటి పరిస్థితులు కూడా నిమ్మలంగా మాట్లాడాలి. నిమ్మలంగా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు, నాతో కూడా ప్రదేశంలో ఉంటావు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నా దేవా అని పలకాలి. దప్పికొనుచున్నాను అనాలి. సమాప్తిని చెప్పాలి. తండ్రిని చేతికి ఆత్మనిపిస్తున్న అప్పించాయి. ఆ తండ్రికి నీకు దేవునికి సంబంధం ఉండాలి. ఆ తండ్రితో నీవు దేవుని నమ్మని వాడు, ఆయన నువ్వేమనాలా, తండ్రిని చేతిని ఆత్మనిపిస్తున్నా అనాలి. అప్పుడు చెప్పి ప్రాణం విడసాలి. నువ్వు సమాధి చేయబడాలి. 3 రోజున నువ్వు లేయాలి. అప్పుడు బైబిల్ లేకుండా పోతుంది. లేకపోతే ఏ మాత్రం ఎంత ఊహించినా బైబిల్ ఏమి చేయలేవు అన్నాడంట. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, భూమి మీద బైబిల్ లేకుండా చేయాలనుకున్నవాడు పతనమైపోయినాడు. అతడు ప్రింటింగ్ మిషన్ పెట్టిన ఆ ప్రింటింగ్ మిషన్లో నుంచి ఇప్పుడు బైబిల్లో లక్షల బైబిల్ బయటకు వస్తూ ఉన్నాయి. కనుక నా సోదరుడా, ఈ మహాదేవుని లేకుండా చేయాలని ఎంతోమంది అనుకున్నారు. రాజులు రాజ్యాలు పోయినాయి. ఈ రాజాదిరాజు సజీవుడిగా ఉన్నాడు. ఈయన నమ్మండి, నిత్య జీవానికి వారసులు కండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభువా, ఎవరు ఏమని అనుకున్నారు, ఏమని దేవుని తలంచినారు, ఏమని వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఏమని దేవాన్ని ఆరాధించినారన్న విషయమే చూడగలిగినాం. ఎవరు ఏమని తండ్రి నిన్ను ఆరాధించినారు, ఎవరు ఏ విధంగా నిన్ను అర్థం చేసుకున్నారు అనే సత్యాన్ని మేము తెలుసుకోవడానికి సహాయం చేసినారు. కనుక ఒక్కొక్కరికి విధంగా అర్థం చేసుకొని వాళ్ళ జన్మను సార్థకం చేసుకున్నారు. ఇప్పుడు వాక్యం వినే వాళ్ళు కూడా యేసుక్రీస్తును లోకరక్షకుడని, ఆపద్బాంధవ రక్షకుడని, దేవదేవుడని, రాజాధిరాజని, లోకరక్షకుడు నారక్షకుడు నమ్మి రక్షణ పొంది నిత్యజీవాన్ని వారసులవడాన్ని సాయించి, నమ్మిన వారు వాక్యానుసారంగా ప్రభువా నువ్వు చెప్పినట్టుగా జీవించి నేను ఆరాధిస్తూ నీ లేఖన గైకొని కృపకు పాత్రులై ముఖ్యమైన ఆజ్ఞ నేను ఆరాధించడం, గొప్ప ఆజ్ఞ నిన్ను గురించి చెప్పడం, ఈ 2 పనులు ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళందరూ చేయడానికి సహాయం చేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. వచ్చేవారు ఇదే సమయాన్ని దేవుని వాక్యం వినండి. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్, పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.